బీజేపీ కొత్త సారథి ఎవరు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు? ఎందుకంటే క్యాబినెట్లోకి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని తీసుకున్నారు. కేంద్ర మంత్రివర్గం ఏర్పాటుతో మారుతున్న సమీకరణలు ఎవరికి ఇస్తారన్నది చాలా కీలకంగా మారింది. అండ్ ఇవాళ కేంద్ర క్యాబినెట్ తొలి సమావేశం జరగబోతున్నదట. ఏం నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని అండ్ శ్రీనివాస వర్మ. సో వీళ్ళంతా తెలుగు వాళ్ళు, అందులో ఇద్దరు తెలంగాణ వాళ్ళు, ముగ్గురు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. కిషన్ రెడ్డికి అండ్ రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ హోదా మంత్రివర్గం అంటే 30 మందిలో వీళ్ళు. అండ్ మిగతా బండి సంజయ్తో పాటు పెమ్మసాని అండ్ శ్రీనివాస వర్మ సహాయ మంత్రులు. వీళ్ళు బేసిక్గా ఏంటంటే క్యాబినెట్ మీటింగ్స్కి వీటికి అటెండ్ అవ్వరు. ఓన్లీ క్యాబినెట్ హోదా ఉన్న వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతారు. వీళ్ళకి అవకాశం ఉండదు. వీళ్ళు ఓన్లీ సహాయ మంత్రులు మాత్రమే. నెక్స్ట్ మిగతా వార్తల్లో రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఈటలకు, త్వరలో సంస్థాగతంగా భారీ మార్పులు, బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించే యోచన, 8 ఎంపీ సీట్లు గెలవడంతో జోష్, డీకే అరుణకు కీలక పదవి. రాష్ట్ర బీజేపీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రాష్ట్ర శాఖ కొత్త సారథి నియామకం జరగబోతున్నది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎంపీ ఈటల రాజేందర్కు రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన ఈటల రాజేందర్కు వాస్తవానికి కేంద్ర క్యాబినెట్లో అవకాశం వస్తుందని ప్రచారం జరిగింది. అయితే అది కార్యరూపం దాల్చకపోవడంతో ఆయనకు రాష్ట్ర పగ్గాలు అప్పగించవచ్చని పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి క్యాబినెట్లో అవకాశం లభించిన దృష్ట్యా ఆయన్ను పార్టీ రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోనే ఉన్న ఈటల పార్టీ జాతీయ అగ్రనేతలతో భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా తాము ఎదిగినట్లు తాజా ఎంపీ ఎన్నికలతో రుజువైందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ పట్టు కొనసాగించడం ద్వారా రాష్ట్రంలో అధికార పీఠం దక్కించుకోవచ్చని యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఇద్దరు సీనియర్ నేతలకు కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించినట్లు, వారికి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలును విస్తృతంగా పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించనున్నట్లు చెబుతున్నారు. మరోవైపు సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని అగ్రనాయకత్వం భావిస్తున్నది. రాష్ట్రంలో బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి అన్న ప్రతిపాదన బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలనలో ఉందని పార్టీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే బీసీ సీఎం నినాదాన్ని పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మేము అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామని హామీ ఇచ్చాం. అయితే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కలే. అనంతరం జరిగిన ఎంపీ ఎన్నికల్లో బాగా పుంజుకున్నాం. లక్ష్యానికి అనుగుణంగా ఓట్లు సీట్లు సాధించాం. ఒకవైపు బీఆర్ఎస్ కనుమరుగవుతోంది, మరోవైపు అధికార కాంగ్రెస్ పైన వ్యతిరేకత పెరుగుతోంది. ఫలితంగా మమ్మల్ని ప్రత్యామ్నాయంగా ప్రజలు గుర్తించారని మా నాయకత్వం నిర్ధారణకు వచ్చింది. ఇక అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకు అనుగుణంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టడం ద్వారా తెలంగాణలో బీజేపీ మరింత క్రియాశీలకమవుతుందని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. ఇదే సమయంలో బీసీ నేతను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించడం వల్ల క్యాడర్లో జోష్ పెరుగుతుందని మా నాయకత్వం భావిస్తోంది అని ఆ నేత వివరించారు. డీకే అరుణకు కీలక పదవి. మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా విజయం సాధించిన డీకే అరుణకు త్వరలో కీలక పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. కేంద్ర క్యాబినెట్లో డీకే అరుణకు పదవి లభించవచ్చని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే వివిధ సమీకరణాల రీత్యా ఆమెకు పదవి లభించలేదని, అగ్రనాయకత్వం మరో కీలక పదవి కట్టబెట్టబోతున్నదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సో ఇప్పుడు 71 ప్రకటించారు. ఇంకా ఒక 7 పోస్టులు ఇంకా ఖాళీ ఉన్నాయి. మరి అందులో ఏమైనా డీకే అరుణకు అవకాశం ఉంటుందా చెప్పలేము, కష్టమే, చూడాలి. లేదంటే పార్టీలో కీలక పదవి వచ్చే అవకాశం ఉండొచ్చు. ఆల్రెడీ ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. మరి ఇంకా ఏం కీలక పదవి ఇస్తారన్నది చూడాలి. మొత్తానికైతే ఇక్కడ పాయింట్ వెరీ క్లియర్గా, సో ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా ముందుకెళ్తుంది అన్నది చూడాలి. బేసిక్గా కాంగ్రెస్కి ఒక ప్రధానమైన అస్త్రం ఉన్నది. ఈ కులగణన అన్నది దేశంలోనే ఒక పెద్ద మేజర్ ఇది కాబోతున్నది బీజేపీకి కానీ మిగతా పక్షాలకు కానీ. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి కులగణన చేయాలి అన్న ఆలోచన ఉన్న, రాష్ట్ర నాయకత్వానికి రాష్ట్రంలో ఉన్న సోకాళ్ళి ఈ లీడర్లకి ఈ కులగణన చేయాలన్న ఖచ్చితంగా చేయాలన్న ఆలోచన లేదు. ఒకవేళ వీళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకి అది స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఈటల సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నా అంటే బేసిక్గా ఈ కులగణన అంశం బీజేపీకి ఇష్టం లేదు. వాళ్ళు చాలా క్లియర్గా
ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి మనం. సుప్రీంకోర్టులో వాళ్ళు అఫిడవిట్ వేసారు ఆల్రెడీ. ఏమని? ఇది కాంప్లికేటెడ్ ఇష్యూ, ఇది చేయడానికి వీల్లేదు అన్నది బీజేపీ యొక్క ఆలోచన. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా తెలివిగా బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. మీరు చూడండి, మొన్నటి ఎలక్షన్స్లో అంటే కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఉన్న డిఫరెన్స్ నేను చెప్తాను. మొన్నటి ఎలక్షన్స్లో బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని తీసుకొచ్చినారు. ఎక్కువ మంది బీసీలకు టికెట్లు ఇచ్చారు. మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా ఎక్కువ మంది 5-6 బీసీలకు టికెట్లు ఇచ్చారు. సో ఇట్లా వాళ్ళు కులగణన మేము చేయము అని చెప్పినప్పటికీ వాళ్ళు సీట్లు ఎక్కువగా ఇస్తున్నారు. అండ్ కాంగ్రెస్ కులగణన చేస్తామని చెప్తున్నది. కాంగ్రెస్ కులగణన చేస్తాం. కామారెడ్డి డిక్లరేషన్లో అయితే దాదాపు 25,000 మంది స్థానిక సంస్థల్లో బీసీలు ప్రజాప్రతినిధులు కావడానికి మేము కులగణన చేస్తాం. 23% ఉన్న రిజర్వేషన్ని 42% పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్లో చాలా క్లియర్గా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది. కానీ చిత్తశుద్ధి ఏముంది? వీళ్ళు చేయడానికి అవకాశం ఉందంటే వీళ్ళు చేయడానికి అవకాశాలు కనబడట్లే. చాలామంది అంటున్నారు మేము చేసేస్తామని. కానీ అంత ఈజీగా వీళ్ళు చేయడానికి లేదు. ఒకవేళ వాళ్ళు ఏదో ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టు చేసి క్లోజ్ చేసే అవకాశం. ఒకవేళ వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు ఈ సర్పంచ్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందే దీన్ని కంప్లీట్ చేయాలి. బీహార్లో చేయలే. దానికి వీళ్ళేం చెప్తారంటే సుప్రీంకోర్టు 50% సీలింగ్ పెట్టింది, 50%కి మించి రిజర్వేషన్లు ఉండడానికి వీల్లేదంటారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలి అనుకున్నారు. ఆనాడు ఎందుకో 50% సీలింగ్ గుర్తుకు రాలేదు. సీలింగ్ ఎప్పుడో ఖతమైపోయింది. 50% ఏనాడో ఎగిరిపోయింది. సుప్రీంకోర్టు ఏమంటున్నది? మీరు ఎలాంటి సర్వేలు చేయకుండా, ఎలాంటి గణన చేయకుండా ఏ రకంగా మీరు రిజర్వేషన్లు తేలుస్తారు అన్నది సుప్రీంకోర్టు చెప్తున్నమాట. అదే బీహార్లో ఇదే కులగణన విషయంలో వాళ్ళు క్లియర్గా కులగణన చేసి సుప్రీంకోర్టు ముందు పెట్టినప్పుడు కోర్టు యాక్సెప్ట్ చేసింది. రిజర్వేషన్లు అక్కడ అమలు అవుతున్నాయి. 2 నెలల్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసారు వాళ్ళు. మరి ఈ పని మనం ఎందుకు చేయొద్దు? ఒకవైపున బీజేపీకి కులగణన ఇష్టం లేకపోయినా వాళ్ళు టికెట్లు ఇచ్చుకుంటూ పోతున్నారు, బీసీసీఎం నినాదం అంటున్నారు. ఇంకొక వైపున కాంగ్రెస్ కులగణన పేరు చెప్తూ వీళ్ళు బీసీలకు టికెట్లు ఇవ్వరు, చివరికి నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వరు. సో ఇది వీళ్ళకి అడ్వాంటేజ్, ఇది కులగణన అన్న అంశం కాంగ్రెస్. కానీ దీన్ని ఎంతవరకు వీళ్ళు ఉపయోగిస్తున్నారు? చిత్తశుద్ధితో కనుక చేస్తే బీజేపీని ఎదుర్కోవడానికి అద్భుతమైన అవకాశం ఇది. వాళ్ళ ఐడియాలజీ బేస్తో వాళ్ళొక హిందుత్వ ఐడియాలజీతో వాళ్ళు చేస్తున్న ఇది కూడా ఎదుర్కోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. కానీ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కానీ ఈ నాయకులకు ఇష్టం లేదు ఇది. సో ఇప్పుడు ఇందులో ఈటల రాజేందర్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా చేయబోతున్నారు. ఇంకా అందులో ఏం డౌట్ లేదు మనకి. క్వశ్చన్ మార్క్ ఇంకేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదంటేనే కారణం ఈటలని ఇక్కడ రాష్ట్ర అధ్యక్షునిగా పెట్టాలి. ఈయనకి 2 అంశాలు ఉపయోగపడుతున్నాయి. ఒకటి, ఈయన తెలంగాణ ఉద్యమకారుడు కావడం, రెండోది బీసీ. ఈ రెండు యాంగిల్స్లో తెలంగాణలో రేపు 2028 ఎలక్షన్స్ని కొట్టడానికి వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు వీళ్ళు కులగణన అంటారు కాంగ్రెస్ పడి, మేము కులగణన చేస్తాం అట్లా ఇట్లా అని. మీరు కులగణన టికెట్ల తర్వాత మేము ఆల్రెడీ బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. సో ఇట్లా బీజేపీ వాళ్ళొక ప్లాన్డ్గా స్ట్రాటజీతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో దాన్ని కాంగ్రెస్ ఎంతవరకు ఎదుర్కొంటుంది? కాంగ్రెస్కి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను ఎంతవరకు ఉపయోగించుకుంటున్నదో మనం భవిష్యత్తులో చూడాలి. ఇప్పుడే మనం వీళ్ళు చేయలేరు, చేస్తారు అని మనం చెప్పలేము. సో అవకాశాలు తక్కువగా ఉన్నాయని మాత్రం మనం చెప్తున్నాం. మొత్తానికి ఈటల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నాడు. చూడాలి మరి ఏ స్థాయిలో ఆయన ప్రభుత్వ విధానాల మీద క్వశ్చన్ చేస్తాడు, ఏ స్థాయిలో పార్టీని ముందుకు తీసుకెళ్తారు, అధికారానికి దగ్గర చేస్తారు అన్నది మనం ఆయన పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆయన బీసీ కావడం, తెలంగాణ ఉద్యమకారుడు కావడం, బీఆర్ఎస్ నుంచి రావడం, సో ఇట్లాంటి కొన్ని అంశాలన్నీ కూడా ఆయనకు సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి బీజేపీ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ చాలామంది లీడర్లకి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి. సో ఆ గొడవలు లేకుండా పూర్తి స్థాయి స్వేచ్ఛని ఈటల రాజేందర్కి ఎంతవరకు ఇస్తారన్నది కూడా చాలా కీలకమైన అంశం. దాని మీద కూడా ఆయన పనితీరు ఆధారపడి ఉంటుంది. అంటే ఆయన పని మీద ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ ఆ రకమైన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఇస్తే ఆయన అడుగు ముందుకేయడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇక మళ్ళీ ఇప్పుడున్న సిచ్యువేషనే ఉంటే కష్టం.